ఇండియాలో బెస్ట్ కాలేజ్ లో BBA BCA చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసమే మిడాస్. నౌ నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఫిగర్, దానికి కోడ్ GKJXTF. ఓకేనా? సరేనండి, ఈ ప్రశ్నకి ఈ కోడ్ ఎలా ఇవ్వబడిందో ఒకసారి చూసేద్దాం. ఆల్రైట్, FIGURE ఇది కదా మనకి ఇచ్చినటువంటి వర్డ్. ఓకే, కోడ్ ఏ లెటర్స్ ఇచ్చాడు. హియర్ ఇట్ ఈస్ GKJXTF. ఓకేనా? నవ్వు చూద్దాం. ఇవి ఆపోజిట్స్ కావు, మనకు అర్థమైపోయాయి. కాబట్టి ప్లేస్ వాల్యూస్ వేసుకుని చూద్దాం. 6 and 7 + 1, 9 and 11 + 2, 7 and 10 + 3. వావ్, నాకు పూర్తిగా లాజిక్ అర్థమైపోయింది. అవునా? 3 లెటర్స్ కి కోడ్ వేసేసాను కదా. +1 +2 +3 అంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏం రావాలి? యూఆర్ రైట్, +4 +5 +6. ఓకే, సో మనం ఏం చేసేద్దాము, ఈ వర్డ్ జంగల్ ఉంది కదండి, దానికి కోడ్ వేసేద్దాం మరి ఇప్పుడు. ఓకే, JUNGLE జంగల్ కి కోడ్ వేసేద్దాం. ఓకే, 10 + 1 11. ఓకే, ఇక్కడ చూడండి, 10 + 1 11. దెన్ నెక్స్ట్ ఏంటి? +2, 21 + 2 23 అంటే W. +3, 14 + 3 17 Q. +4, 7 + 4 11 అంటే K. దెన్ +5, 12 + 5 17 అంటే Q. దెన్ 5 + 6 11 అంటే K. ఏం రావాలి మనకు ఆన్సరు? KWQ KQK. ఎక్కడ ఉంది? వావ్, ఫస్ట్ లోనే ఉంది. KWQ KQK. ఓకే, ఫస్ట్ లోనే ఉంది. కానీ మీరు మార్కుని పోగొట్టుకున్నారు. మార్కుని పోగొట్టుకోవడమే కాదు, నెగటివ్ మార్క్ కూడా తెచ్చుకున్నారు. అంటే ఆల్రెడీ సంపాదించుకున్న మార్కుల్లో నుండి కూడా కొంత మార్కుని మీరు ఎగ్జామినర్కి ఇచ్చేశారు. మరి ఏం జరిగింది ఇక్కడ? యూ కెన్ పుట్ ఏ క్వశ్చన్. ఏం జరిగింది ఇక్కడ? మ్యామ్ అంతా కరెక్ట్గానే ఆలోచించాం కదా. కరెక్ట్గానే ఆలోచించాం, కానీ తొందరపడ్డాం. ఏం చేసాము? తొందరపడ్డాం. ఎందుకు? మనము +1 +2 +3. ఓకే, ఇది GKJ కదా మేడం, కాబట్టి +1 +2 +3 ఉంది కదా. అబ్సల్యూట్లీ రైట్ అండి, ఉంది. కానీ మరి మిగతా మూడింటి మీరు చూసారా? మీరు అలా చూడాల్సింది ఏముందండి? 1 2 3 తర్వాత 4 5 6 కదా వస్తుంది. వస్తుంది, కరెక్టే. వచ్చిందా? అది మీరు గమనించారా? చూడండి, ఇప్పుడు చూడండి. 21 24 +3, 18 20 +2, 5 and 6 +1. ఇప్పుడేమంటారు? ఇదేం మ్యామ్ ఇలా ఉందేంటి? ఎలాగైనా ఉండొచ్చు, బికాజ్ ఇట్స్ రీజనింగ్. ఓకే, రీజనింగ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ సబ్జెక్ట్. దానికి ఎలాంటి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లేవు. దీన్ని ఏ విధంగానే చెప్పాలి, ఏ విధంగానే కోడ్ చేయడం లేదు. రకరకాలుగా చేయొచ్చు, కానీ ఏ విధంగా చేసినా కూడా ఒక ప్రాపర్ మెథడ్ అంటూ ఉంటుంది. ఎస్, అతను ఇక్కడ ప్రాపర్ మెథడ్ తీసుకున్నాడు. మొదట 1 2 3, తర్వాత 3 2 1. ఫస్ట్ హాఫ్ 1 2 3, సెకండ్ హాఫ్ 3 2 1. ఇప్పుడు చూడండి, జంగల్ కి ఆన్సర్ రాంగ్ అని ప్రూవ్ అయిపోయింది కదా. ఓకే, మళ్ళీ ఇదే వర్డ్ ని కోడ్ చేస్తున్నాను. JUNGLE. ఏం చేయాలి మనము? +1 +2 +3, మళ్ళీ +3 +2 +1 గా చేయాలి. ఇప్పుడు 10 1 11, 21 2 23 and 14 3 17, 7 3 10, 11 12 14, 5 1 6 అంటే KWQ JNF రావాలి. ఇది పోయింది. KWQ JNF ఆప్షన్ 3. కాబట్టి మై డియర్స్, మీరు అది కోడింగ్ డీకోడింగ్ కావచ్చు, లెటర్ సిరీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ చదవాలి. చివరంత వరకు వచ్చిన తర్వాతే మీరు నిర్ణయం అనేది తీసుకోవాలి. ఓకే, ఇక్కడ +1 +2 +3 కాగానే మీరే ఊహించుకోకూడదు అది 4 5 6 కంపల్సరీగా ఉంటుంది అని. మీరు ఊహించడం తప్పు కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఊహించడం తప్పు కాదు. కానీ ఆ ఊహ సరి అయినదా కాదా అని మీరు ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం తప్పు.
కాబట్టి సరిగ్గా మనం చూసుకున్న తర్వాతే మనము నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్ 1 2 3 3 2 1 కాబట్టి ఎప్పుడైనా అతను ఏ రకంగానైనా లాజిక్ అనేది చేంజ్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి చివరి అక్షరం వరకు మీరు కోట్ చేయాలి. నో యూ కెన్ పుట్ ఏ క్వశ్చన్ టు మీ, మేడం అట్లయితే మాకు టైం వేస్ట్ కదా. చాలా మంది ప్రశ్న వేస్తూ ఉంటారండి, టైం వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా. అసలు ప్రశ్న చూడగానే ఆన్సర్ అసలు ఎగ్జామినర్గా ఎవడైతే ఉన్నాడో ప్రశ్న ఎవడైతే తయారు చేశాడో వాడినే చెప్పగలుగుతాడు చెప్పండి. అసలు మీరు అసలు ఎలాంటి శ్రమనే పడకుండా పరిశ్రమే చేయకుండా ప్రశ్న చూడగానే ఆన్సర్ రావటం కాదు. అతి తక్కువ సమయంలో అతను 30 సెకండ్ల సమయం ఇస్తే ఆ 30 సెకండ్లో ఆన్సర్ చేయండి. మీరు 1 మినిట్లో చేయండి లేదా 2 మినిట్స్లో చేయండి అనటం లేదు కదా. అతను మీకు కొంత సమయం ఇచ్చాడు కదా, 30 సెకండ్లో 35 సెకండ్లో సమయం ఇచ్చాడు కదా, ఆ సమయంలో వచ్చేలా చేయండి. అర్థమైంది కదా. కాబట్టి మీరు సరి అయిన ఆన్సర్ రావాలి కాబట్టి చివరి అక్షరం వరకు చేయండి. కాకపోతే తొందరగా చేయండి, తొందరపడి చేయకండి. ఓకే, నౌ నెక్స్ట్ మోడల్ చూసేద్దాం. దీన్ని మనము నంబర్ కోడింగ్ అంటాం. ఓకే, నంబర్ కోడింగ్ అంటే జనరల్గా డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క లెటర్కి దాని యొక్క ప్లేస్ వాల్యూ వేసుకొని ఆ ప్లేస్ వాల్యూకి అతను ఇచ్చినటువంటి నంబర్కి ఏవైనా రిలేషన్ ఉందా అని చూడటము మొదటి ప్రక్రియ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, CAT క్యాట్ ఈజ్ ఈక్వల్ టు 24 అన్నాడు అనుకోండి. CAT క్యాట్ ఈజ్ ఈక్వల్ టు 24 అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క లెటర్స్కి వాటి ప్లేస్ వాల్యూస్ వేసుకుంటాం. 3 1 20. ఇప్పుడు ఈ 3 1 20లోంచి 24 వస్తుందా అంటే మీరేమంటారు? ఈజీ అండి, 3 + 1 + 20 ఈజ్ ఈక్వల్ టు 24. ఫెంటాస్టిక్. ఇప్పుడు అదే CAT క్యాట్ని నేను 60 అని రాశాను అనుకోండి, ఇది వస్తుందా అంటే మీరు ఏం చేస్తారు? మేడం ట్రై చేస్తాను, ముందుగా నంబర్స్ వేసుకుంటాను అన్నారు. 3 1 20. ఓకే, 3 × 1 3, 3 × 20 60. ఓహో, ఇక్కడ ఏమైంది? ప్లేస్ వాల్యూస్ అనేటివి మల్టిప్లై అయ్యాయి. ఇక్కడేమో ప్లస్ అయ్యాయి, ఇక్కడేమో మల్టిప్లై అయ్యాయి. ఓకే, నౌ CAT క్యాట్ ఈజ్ ఈక్వల్ టు 27 అన్నాను అనుకోండి. అక్కడ ఆల్రెడీ మీకు 24 వచ్చింది కదండి, అంటే ప్లేస్ వాల్యూస్ని చూసుకున్నారు. 3 1 20. సో 3 + 1 + 20 ఈజ్ ఈక్వల్ టు 24 అవుతే 3 ఎక్కువ వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఎందుకైనా రావచ్చు అంటే అక్కడ అతను కాన్స్టెంట్ నంబర్ మొత్తం సమ్ ఆఫ్ వాల్యూస్ వచ్చాక కేవలం 3 అనేది కాన్స్టెంట్గా ప్రతిదానికి కూడా ప్లస్ చేసి ఉండొచ్చు. లేదా ఇక్కడ 1 2 3 లెటర్స్ ఉన్నాయి కదా, అంటే సమ్ ఆఫ్ వాల్యూస్ ప్లస్ నంబర్ ఆఫ్ వాల్యూస్గా చేసి ఉండొచ్చు. మరొక పాయింట్ కూడా ఉందండి, ఇక్కడ CAT కేవలం 3 అక్షరాలు ఉన్నాయి. 3 క్యూబ్ ఎంత? 3 క్యూబ్ 27. అందుకే జనరల్గా చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి డైరెక్ట్గా ప్రశ్నను వేయడు, మినిమం 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాకే ప్రశ్న ఇవ్వడం అనేది జరుగుతుంది. సరేలేండి, ఇప్పుడు మనం ఇవన్నీ లాజిక్స్ చూసాం కదా, అతను ఏ లాజిక్లో ఇచ్చాడో ఒకసారి చూసేద్దామా మరి. నౌ ఇక్కడ చూడండి, బాంబ్ ఈజ్ కోడెడ్ యాజ్ 10. ఒక కోడింగ్లో పదము బాంబ్ యొక్క కోడ్ 10 అయినా పెయిన్ యొక్క కోడ్ ఎంత అంటున్నాడు. ఓకే, చూసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, అతను సేమ్ నంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు BALM బాంబ్, వీటి వాల్యూస్ ఏంటండి? 2 1 12 13. ఇంపాసిబుల్ కదా. 2 + 1 + 12 + 13 ఇంపాసిబుల్ కదా 10 రావటం. 2 × 1 × 12 × 13 ఇంపాసిబుల్ కదా. మరి ఏంటి మామ్ ఇది? పోనీ నేను ఇలా అనుకోనా, బాంబ్ అంటే 4 అక్షరాలు ఉన్నాయి కదా, 4 నుండి 10కి ఓకే 4 × 2 + 2 అనుకోండి. కానీ ప్రాబ్లం ఏంటి? మీకు PAIN పెయిన్లో కూడా 4 అక్షరాలే ఉన్నాయి. ఇది గమనించారా? ఇది గమనించారా? ఒకవేళ మీరు ప్లేస్ వాల్యూస్ తీసుకోకుండా మరే రకమైన నంబర్ అనాలజీ లాజిక్ని ఇక్కడ మీరు
ఉపయోగించదలిస్తే మరి ఇక్కడ బాంలో 4 అక్షరాలు ఉంటే పెయిన్లో కూడా 4 అక్షరాలే ఉన్నాయి. 4 అక్షరాల నుంచి 10 అనే నంబర్ ఎలా వస్తుందో ఇక్కడ ఉన్న 4 అక్షరాల్లో నుంచి 10 అనే రావాలి. ఉందా మరి ఆప్షన్లో? లేదు. మరి ఎలా మ్యామ్? వెయిట్, చుట్టూ దుప్పికుంటున్నారు. ఐఎమ్ హ్యూర్. నో, చూద్దాం. దీన్ని ఏమంటామంటే సింగిల్ డిజిట్ లాజిక్ అంటాం. సింగిల్ డిజిట్ లాజిక్ అంటాం. అంటే ఏంటంటే అతను ప్రతి ఒక్క అక్షరం యొక్క ప్లేస్ వాల్యూని సింగిల్ డిజిట్గానే కన్సిడర్ చేస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బి ఎనీహౌ 2, ఓకే, A1, ఓకే, 12 కదా, దాన్ని 12గా తీసుకోడు అనమాట. 1 2 గానే తీసుకుంటాడు. ఇది 13 కదా, 1 3 గానే తీసుకుంటాడు. అంటే అర్థం ఏంటి? 2 + 1 + 1 + 2 + 1 + 3 10 అయ్యాయా? 2 + 1 3, 1 4, 2 6, 1 7, 3 10. కరెక్ట్. అంటే ఇప్పుడు P 16. మనము 16గా దీన్ని తీసుకోకూడదు. 16గా తీసుకోకూడదు. 1 6 1 9 1 4. అర్థమైంది కదా? ఇప్పుడు ఇది 16 కాదు, 1 6. ఎన్ అంటే 14 కాదు, 1 4. ఐ థింక్ మీరు లాజిక్ని ఈజీగా పట్టేశారు. సింగిల్ డిజిట్ లాజిక్. సింగిల్ డిజిట్ లాజిక్. 1 + 6 7 1 8 8 9 17 17 1 18 4 22 22. ఎలా ఉంది లాజిక్? బాగా ఉందా? బాగా ఉందా? వెల్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఇలాంటివి రకరకాల మోడల్స్ ఉన్నాయి. నంబర్ అనాలజీలో ఏ రకంగా అయితే లాజిక్స్ వాడుకుంటామో ఒక్కొక్కసారి ఆ లాజిక్స్ అన్నీ కూడా ఈ వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ని నంబర్లా మనం భావించినప్పుడు వాడుకోవచ్చు. ఇలా సింగిల్ డిజిట్గా వాడుకోవచ్చు, ప్లేస్ వాల్యూస్గా వాడుకోవచ్చు. రకరకాల మోడల్స్ ఉన్నాయి. జాయిన్ విఎంఆర్ లాజిక్స్. ప్రతి మోడల్ మేము కూలంకషంగా ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. అండ్ యువర్ సక్సెస్ ఈస్ గ్యారంటీడ్. విజయం తప్పక లభిస్తుంది.